ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మె బాట పట్టారు. ఆర్టీసీ జేఏసీ పిలుపుతో ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ బస్సుకు డిపోలకే పరిమితమయ్యాయి. మొత్తం 32 డిమాండ్లకు గాను కమిటీ ఒక్క డిమాండ్ కూడా పరిష్కరించలేదని, తమ డిమాండ్లన్నీ పరిష్కారం అయ్యేంత వరకు ఈ సమ్మె కొనసాగిస్తామని ప్రకటించారు. సమ్మె ప్రభావంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ సమ్మెపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఉదయం నుంచి కూడా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులంతా కూడా పలు డిమాండ్లతో వారంతా కూడా ఈ సమ్మెకైతే పిలుపునివ్వడంతో అక్కడ బస్సులు అక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఈ ప్రజా రవాణాపై కూడా పూర్తి ప్రభావం కూడా చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఉదయం 10 గంటలకు మరొకసారి చర్చలకు పిలుచున్న నేపథ్యంలోనే ఆర్టీసీ కార్మికులు కూడా దానికి సమాయత్తం అవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా 7 డిపోల్లో ఇప్పటికే 608 సర్వీసులకు సంబంధించినటువంటి వారు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు కావచ్చు, అదేవిధంగా విద్యార్థులు, అదేవిధంగా వివిధ పనులకు నిమిత్తం వెళ్లే వారంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను, అదేవిధంగా ట్రావెల్స్ను కూడా ఆశ్రయించే పరిస్థితి జిల్లాలో ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వంతో జరిగినటువంటి పలు దఫాల్లో జరిగినటువంటి చర్చలు విఫలం కావడంతో సమ్మెబాట అయితే పడుతున్నట్లయితే ఆర్టీసీ జేఏసీ కమిటీ అయితే ప్రకటించింది. ఇక రాత్రి అంటే తెల్లవారుజాము నుంచి కూడా ఈ సమ్మెను అయితే తాము నిర్వహిస్తున్నట్లయితే ప్రకటించారు. ఇక ఇప్పటికే ఆర్టీసీ డిపోల వద్ద వారంతా కూడా అంటే చేరి సమ్మెనైతే విజయవంతం చేసేందుకైతే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక మొదటి షిఫ్ట్ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ బస్సులు నిలిచిపోవడంతో అటు ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు. మొత్తంగా 32 డిమాండ్లకు గాను కమిటీ ఒక్కొక్క డిమాండ్ కూడా పరిష్కరించలేదని ఆక్షేపించారు. తమ డిమాండ్లన్నీ అయ్యే వరకు కూడా సమ్మెను అంటే కొనసాగిస్తామని చెప్పేసి అయితే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.